నమస్కారం సార్. ఏంట్రా ఇది? తప్పుడు బిల్లులు రాస్తావా? అరే సూర్య అంటే వాడే. ఏంటిది అంటున్నా? అది బద్మాష్ రారా ఇటు. ఇదెలా వచ్చింది? ఏం సార్ బాగున్నారా? ఏంట్రా మీ బాస్ బద్మాష్ అంటున్నాడు, నైట్ జరిగిందంతా చెప్పేశావా నువ్వు? వీడిని ఎందుకురా కొట్టావు? ఇలా చూడండి సార్, వీడు మందేసి నైట్ ఒక అమ్మాయిని తరువుకుంటూ వచ్చాడు. నేను కాసేపు సైలెంట్ గానే చూసా, ఆ తర్వాత ఆపరేషన్ చేశా. నువ్వేనా డాక్టర్ కొడుకువా? కాదండి, మా నాన్న డాక్టర్ అని పిలుస్తారు, కానీ నన్ను పిలవట్లేదు, ఇక మేట పిలుస్తారు. ప్రతి నా కొడుకు నా దగ్గరికి పంచాయతీకి వచ్చేవాడే. నిన్నెందుకు వదిలేశానని అడుగుతున్నారు. లేదండి, నాలాంటోడు మీరు ఎక్కడ వెతికినా మీకు దొరకడు. ఏమంటారండి? నీ తల తీసేస్తానని చెప్తున్నా. అరే తలే కదండి, తీసుకోండి. ఏంటి బంగారం, నీ పేరేంటి? సూర్య, ఇవాళ మాత్రం నువ్వు లేకపోతే నా కుటుంబాన్ని మొత్తం చంపేసి ఉంటారు. నువ్వు దేవుళ్లాగా వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడావు. దేవుడు, పోలీసులు వీళ్ళంతా ఒకరు చనిపోయిన తర్వాతే వస్తారు, కానీ నేను మనిషిని కాబట్టి 10 నిమిషాల ముందే వచ్చాను. అది కరెక్టో తప్ప నాకు తెలియదు. కానీ ఈ రోజు నువ్వే మా దేవుడివి. ఏం పర్లేదు, వదిలేయండి. పాప ఏడుస్తోంది, తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అందరు రండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఏం చెప్తుందో నాకు తెలియట్లేదు. అమ్మా ఫుడ్ స్ట్రీట్ ఎక్కడ ఉంది? అట్లా తిన్నగా వెళ్ళమ్మా, అక్కడ ఉంది. ఓకే. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా, దండం పెట్టుకుని వెళ్దామని. తొందరగా వచ్చేయ్. ఏంటి? అవునరా, సర్లే తొందరగా వా. ట్రాఫిక్ అవదేంట్రా మరి. సరే అమ్మా, సరే సరే. వెయిట్ చేస్తాను ఇక్కడే. వచ్చేయ్. అవునవును, ఒరిజినల్ నోటేనా? ఒరిజినలే. ఇష్టం ఏంటండి ఉషా మేడం ఊరికెళ్ళలేదా? ఇంకా ఎంత? సెక్యూరిటీ నంచెప్పంతో షాపింగా? అయ్యో వీడు నంజప్ప కాదు. మరి ఎవరండి ఈ కుంజప్ప? ఈ డబ్బిచ్చి వస్తావా అని అడుగుతున్నాడు. ఏదో ఒకటి. బొగ్గుమొహం, ఆ అమ్మాయి లేడీ పోలీసు తీసుకెళ్లి కట్ చేసి పారేస్తుంది. ఆ అమ్మాయికి 300 ఇచ్చాను, నన్ను కాపాడవయ్యా. నా దగ్గర ఉందిలే, ఇస్తాను. ఎంత ఉందేంటి? పరిగెత్తి పరిగెత్తి. నమస్తే మేడం, వస్తాను. అవునరా, లేదు మొన్నోడు వస్తున్నాడు. మీరేమన్నా అనుకోండి, పేదవాళ్ళ ఇంట్లో అమ్మాయిలు పుట్టకూడదండి. పేదింటి అమ్మాయిలకి నేను దారి చూపిస్తాను, రండి. నేను అలాంటి అమ్మాయిని కాదు. నేను అలాంటి వాడిని కాదు, రండి రండి కూర్చోండి. ఈ ఊర్లో నేను ఎంత మందికి సాయం చేశానో మీకు చేయకుండా ఉంటానా? కూర్చోండి కూర్చోండి, వెళ్దాం. ఏంటి జగన్, ఎలా ఉన్నావురా? బాగున్నానండి. మీ నాన్న ఎక్కడున్నారు? నాన్న బాంబే వెళ్ళారు. 100 కొని 1000 కమ్మడానికి బాంబేకి వెళ్ళాడా? అరే రండి, మందే షాప్, ఓనర్ని కాదంతే. మనకు కావాల్సిన అమ్మాయి మంచి బట్టలు చూపించు. నీ షాప్ లో నువ్వు ఒక్కడవే మేలా, అందరూ ఫీమేల్స్? ఇది ఓకేనా? అరే తీసుకోండి, మీరు తెల్లగా ఉంటారు, ఏం వేసుకున్నా బాగుంటారు. రే ఇదివరా. సరే సార్. ఏంటి రంగమ్మత్త, బాగున్నావా? పోయిన వారం మీ అబ్బాయిని జైల్లో కలిశాను. మా అమ్మని కలిస్తే ఈ డబ్బులు ఇవ్వమని చెప్పి నాకు ఇచ్చాడు. అలాగే బాబు. ఇది తీసుకుంటాను గానీ నువ్వు సంతోషంగా ఉండాలి. సరే సరే వెళ్ళు, మీరు రండి. ఇది చోల్ రోటీ అండి, ఈ ఊరు స్పెషల్. బాగుంది కదా? బట్టలు కొనిచ్చారు, పువ్వులు కొనిచ్చారు, ఇంకా సినిమా కూడా తీసుకువెళ్తారా? అలాగే సంసారం కూడా చేయమంటారా ఏంటి? అది సరే గానీ మీ ఊర్లో ఎవరు మర్యాదగా మాట్లాడరా ఏంటి? సరే ఇప్పటి నుంచి మర్యాదగా మాట్లాడతాను. బట్టలు కొనిచ్చేటప్పుడు పట్టు చీర కొనిస్తారని అనుకున్నాను. పెళ్లి కొనిస్తానులేండి. ఎవరికి పెళ్లి? అయ్యో ఇంకెవరిది, మీ పెళ్లికేనండి. నా పిల్ల? ఎవరితో? మీ మనసుకు నచ్చినోడితో. మీరేమన్నా మ్యారేజ్ బ్రోకరా? అలాగే అనుకోండి. మీ తరపున పెళ్లి, శోభనం, సీమంతం, పిల్లలకి పేరు పెట్టడం అన్ని చేస్తానులేండి. सलाम अलैकुम सूर्या भाई। सब अल्लाह का शुक्र, सब कह रहे। आप कैसे? ठीक हूँ। खाना हो गया? भाई बाद में मिलता हूँ।
మీకు ఎన్ని భాషలు తెలుసు? మన భారతదేశంలో ఏ మూలన పడేసినా అన్ని భాషలు మాట్లాడగలను. ఎందు ఒందిని ఎద్దు మేలే ఎల్లా అవ్వంది అని అవ్వందా నాన్. అర్థం కాలేదు. తమిళ్ అండి. నాది నీది అంటూ ఏమీ లేదు, అన్ని వాడిది, కానీ వాడే నేను. విజయ్ తీనా నచువా పురాణా నామ్, బాప్ కా నామ్ తీనా నా చోర్, మా సుహాసిని చోర్, అభి ఖానా ఖాओ. ఆ అట్టుపళ్ళు ఇలా తిన్నావంటే కవల పిల్లలే పుడతారంట. ఎవరన్నారండి? మా బామ్మ చెప్పింది. బామ్మ చెప్పిందా? సరే పర్లేదు, తినండి. మీరు ఒకరిని పెంచుకోండి, నేను ఒకరిని పెంచుకుంటాను. చిన్న వయసులో చింత పిక్కలు తింటే కడుపులోంచి చెట్టు మొలుస్తుంది అని చెప్పేవాళ్ళు, కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడి నుంచి రాలేదండి. అరే నవ్వకండి, నేను చెప్పేది నిజమండి. మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎప్పుడైనా రావచ్చా? అయ్యో రండి, ఆకాశాన్ని చూడడానికి పర్మిషన్ ఎందుకండి? రండి, చూడండి, వెళ్ళండి. రాణి, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? అడచి కాస్త ఊరుకోండి. అలాంటి చెత్తపనులు నేనెందుకు చేస్తాను? హే నాటీ గర్ల్. ఓకే ఎనీవే, మీ పల్లెటూరులో లవ్ యూ మిస్ యూ అని ఎలాగంటారు? లవ్ యూ తెలుసు, మిస్ యూ అంటే? సరే లవ్ కు మాత్రం చెప్పు. నువ్వంటే నా ప్రాణంరా. 1 సెకండ్ రికార్డ్ చేసుకుంటాను, ఉండు. ఓకే రిపీట్ చేయి. నువ్వంటే నా ప్రాణరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మాత్రం నన్ను వద్దన్నావో జిల్లేడు పాలు తాగి చేస్తాను. వాట్ ఇస్ దట్? జిల్లేడు పాలు? జిల్లేడి మిల్క్. ఓకే. ఈ ఊళ్ళో లవర్స్ అందరికి ఇదొక లవ్ స్పాట్ అండి. లవ్ ప్రపోజ్ చేసుకోవడానికి, లవ్ బ్రేకప్ చేయడానికి ఇదొక మంచి స్పాట్ అండి. అవునా? మంచి గాలి వీస్తోంది, మూడ్ కూడా బాగుంది. అవును, ఏదో చెప్పాలన్నారు, చెప్పండి. ఈ చోటు అద్భుతంగా ఉంది. మనసులో ఉన్నది అలా చెప్పేస్తాను. ఇంగ్లీషు తెలిసిన వాళ్ళే కావాలనుకుంటే ముందే చెప్పేయాలి, సరేనా? నువ్వు ఉన్న వైపు తల పెట్టి కూడా పడుకోను, కానీ మనసులో ఉన్నది చెప్పేస్తాను. నువ్వంటే నాకు ప్రాణం. చెయ్, ఇలా మాట్లాడే ఉంటే నీళ్ళలో తోచేస్తాను, జాగ్రత్త. లవ్ చేస్తున్నాను కాదు కూడదు అన్నావంటే జిల్లేడు పాలు తాగి చచ్చిపోతాను. జిల్లేడు పాలంటే ఏంటి? ఎవరికి తెలుసు? దానికంటే ఈ నీళ్ళలో దూకి చచ్చిపో. అయ్యో. నా శరీరం ప్రాణం పూర్తిగా నీకే. ఉంచుకో కాదు, పెళ్లి చేసుకో. కాదు, పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకో. బాగా చూసుకుంటాను. సంతోషంతోనే చచ్చిపోతావు. సంతోషంతోనే చచ్చిపోతావు. ఫు, చావు గురించే మాట్లాడతావా? ప్రేమించేదే బతకడానికి, ఎందుకంటే ఇంత స్పీడ్ గా ఉన్నారు? కొంచెం నిదానంగా ఉండండి. అయినా మన రేంజ్ కి ప్రేమ దోమ అంతా అవసరమా? పేదవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారా స్వామి? అయ్యో. పేదవాళ్ళెవరూ ప్రేమించకూడదు అంటున్నారా స్వామి? బా చాలు, ఇంక ఆపుతారా? అయినా ఈ ప్రేమ ఎవడబ్బ సొత్తు కాదండి, ఎవరైనా ప్రేమించొచ్చు. మీరు ప్రేమించండి. మీరు నన్ను ప్రేమిస్తారా? ఇలాంటివి సడన్ గా అడిగితే రాదమ్మా, కొంచెం టైం. ఒక్క నిమిషం. ఆ, ఇలా కౌగులించుకోనా మిమ్మల్ని? ఇప్పుడు ఏం చేసావు? లేదు, ఇలా పట్టుకోవచ్చా అని అడిగాను. ఇంకోసారి అడుగు. ఇలా మిమ్మల్ని టైట్ గా కౌగులించుకోనా? ఇప్పుడు టైట్ గానే కౌగులించుకున్నారు, ఇంకేమైనా అడగండి. ఒక ముద్దివ్వనా? వాతావరణం కూడా బాగుంది, ఇచ్చేయండి.